అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫూల్ మఖనాతో ఒక మంచి స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే రోజు కొంచెం కొంచెం తింటే మనకి చాలా దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఫూల్ మఖనాని రోస్ట్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో కప్పుతో కొలుచుకొని ఫూల్ మఖనాని వేసుకోవాలి. నేను 5 కప్స్ వరకు తీసుకున్నాను. ఎందుకంటే మనకు బెల్లం వేయడానికి మనకు మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇది సేమ్ చెక్కీలానే మనం పాకాన్ని రెడీ చేసుకుని తయారు చేసుకోవాలి. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం లో ఫ్లేమ్లోనే ఐరన్ కడాయిలో అయితే మనకి మంచిగా ఫ్రై అన్నది అవుతుంది. ఇలా సిమ్లో ఓ 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక చూసారా ఎలా సౌండ్ వచ్చిందో, ఇలా క్రంచీగా తయారవ్వాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 5 కప్స్ ఫూల్ మఖనాకి 2 ఫుల్ కప్స్ బెల్లాన్ని తీసుకున్నాను. తీపి ఎక్కువ కావాలనుకున్న వారు 2.5 వేసుకోవచ్చు. వేసి కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ వాటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇలా మెల్ట్ అవున సిమ్లోనే మనం ఇలా పాకాన్ని రెడీ చేసుకోవాలి. అందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం శొంఠి పొడిని కూడా వేసుకోవాలి. వేసి ఇలా మనకి తీగ పాకం కాదు, మనం వాటర్లో వేసుకున్న తర్వాత ఆ పాకాన్ని కొంచెం గట్టిగా అంటే అది టక్కమని సౌండ్ రావాలి. అప్పుడే మనకి గట్టి పాకం అన్నది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చెక్ చేశాను, కానీ కొంచెం లేతగానే ఉంది. చూసారా, ఇలా మెత్తగానే ఉంది. అలా అవ్వకూడదు. మనం ఇలా ఇరిపినప్పుడు టక్కమని ఇరికిపోవాలి. అప్పుడే మనకి గట్టి పాకం రెడీ అయినట్టు అనమాట. ఇలా 10 మినిట్స్ పాటు నేను సిమ్లో వేగాక మనకి ఇలా వీడియోలో చూపిన విధంగా మంచిగా గట్టి పాకం వచ్చింది. అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫూల్ మఖనాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా సిమ్లోనే అవ్వాలి. మొత్తం సిమ్లోనే ఈ మఖనాకి మొత్తం బెల్లం పాకం అంటేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. అందులో నేను 2 స్పూన్ల వేయించిన నువ్వులను కూడా వేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ అన్నది మరి పెరుగుతుంది, బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. ఇలా మొత్తం అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక పళ్ళానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని వేసుకోవచ్చు. కానీ నేను ఈజీగా అవుతుందని ఇలా బటర్ పేపర్ని వేసుకొని అందులో ఈ మొత్తం అంతని వేడి మీదే పరుచుకోవాలి. ఇది మనకి కళాయిలో పెట్టామంటే గట్టిగా అయిపోతే ఇది సపరేట్ అవ్వడం చాలా కష్టం. అందుకే వేడి మీదే మనం ఇలా మొత్తం అంతటిని స్పూన్తో వేరువేరుగా చేసుకోవాలి. బటర్ పేపర్ పెట్టడం వలన మనకి ఈజీగా ఇది వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతటిని వీడియోలో చూపిన విధంగా వేరు చేసుకోవాలి. చేతిని అస్సలు తాకకూడదు, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి తాకకూడదు. ఇలా మొత్తం అంతటిని బాగా పరిచాక ఓ 10 నిమిషాలు గాలికి ఆరబెట్టాలి. మరీ చల్లగా అయిన తర్వాత వేరువేరుగా చేసుకోవాలంటే కష్టం అవుతుంది. అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా నేను చూపిన విధంగా ఫూల్ మఖనాని వేరు చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చూసారా, ఇలా మొత్తం అంతటిని వేరు చేసుకుంటే మనకి ఎంతో యమ్మీ స్నాక్స్ రెడీ అవుతుంది. మీకు ఇందులో ఇక్కడ తిని చూపిస్తాను ఎంత క్రంచీగా ఉందో, మీరే వినండి. చూసారు కదా ఎంత క్రంచీగా ఉందో. ఇలా రెడీ అయిన తర్వాత దానిపైన చాట్ మసాలాను వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి పెద్దలకి ఎప్పుడు ఆకలి వేసినా ఓ గుప్పెడు తిన్నాం అనుకోండి. దీనివల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఈ ఫూల్ మఖనాతో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేశాను. ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఇందులో ఒక వ్లాగ్ని కూడా యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇలా మేము మంత్లీ ఒకసారైనా ఇలా వైజాగ్ బీచ్కి మేము వెళ్తూ ఉంటాం. చాలా పీస్ఫుల్గా అక్కడ వెళ్ళామంటే అసలు టైం అన్నదే తెలియదు. ఇక్కడ ఇలా వ్యూ చూసుకుంటూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చామంటే మనకి టైం అన్నది అస్సలు తెలియదు. మేము స్నాక్స్ తిందామని వైజాగ్లో ఉన్న డ్రైవ్ ఇన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ షవర్మా చాలా బాగుంటుంది. అది ప్యాక్ చేసుకొని మేము బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ షవర్మాని ఎంజాయ్ చేసాము. ఇలా మేము
బీచ్ పక్కన కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఎంచక్కా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా బీచ్ దగ్గర కూర్చొని ఉంటే చూసారా అని నీరుకొండ మా అమ్మాయి చదివిన కాలేజ్ బస్ ఎలా వెళ్ళిపోతుందో. అక్కడ షవర్మా ప్యాక్ చేసుకొని బీచ్ దగ్గర వచ్చి తిందామని ఇక్కడ బీచ్లో వచ్చి షవర్మా తింటూ ఈ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ వచ్చాక అరబికా కాఫీ దగ్గర కాఫీని ఎంజాయ్ చేయకపోతే ఎలాగా, ఇక్కడ మేము వచ్చామంటే తప్పకుండా ఈ కాఫీని ఎంజాయ్ చేస్తాం. ఇలా కాఫీ తాగిన తర్వాత మాకు ఇక్కడ ఫేవరెట్ ప్లేస్ పునుగులు. ఇది చాలా ఇయర్స్ బట్టి ముందు బ్లాగ్లో కూడా పెట్టాను నేను. ఇక్కడ వచ్చామంటే ఈ పునుగులు తప్పకుండా ట్రై చేస్తాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పునుగులు కూడా తిన్న తర్వాత ఇలా స్నాక్స్ని తిన్న తర్వాత అలా బీచ్ అంతా తిరిగి తర్వాత డిన్నర్ టైం అయింది. ఒక రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ లైట్గా టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ టిఫిన్స్ అన్నవి చాలా బాగుంటాయి. ఈ రెస్టారెంట్లో పూరి చాలా బాగుంటుంది. ఇలా పూరీని ఆర్డర్ చేసుకున్నాం. తర్వాత మసాలా దోశ ఇలా తెప్పించుకొని ఈ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేసాం. బయట వచ్చామంటే ఫుడ్ని ఎంజాయ్ చేస్తేనే మనకి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆర్డర్ రాగానే ముందు తినకుండా మా అమ్మాయి చూసారా ఎలా ఫోటో తీస్తుందో. తన పని ఎప్పుడు అంతే. డిష్ ఏదైనా వచ్చిన వెంటనే ఫస్ట్ దానికి ఫోటో షూట్ అయిపోతుందన్నమాట. తర్వాతే తను తింటుంది. అంతే. తర్వాత మేము డిన్నర్ చేసి మా ఇంటికి బయలుదేరిపోయాం. మీకు ఈ నా వ్లాగ్ నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.